నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. వైశాఖ అమావాస్య ప్రతి నెల వచ్చే అమావాస్య ఎట్లా ఉన్నా కూడా వైశాఖ అమావాస్యకి మాత్రం ఖచ్చితంగా దానికి బోల్డ్ అంత విశిష్టత ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శని జయంతి వైశాఖ అమావాస్య నాడు జరుపుకోవటం మనందరికీ విదితమే. అయితే ఈసారి అది శనివారంతో కూడి రావటం కాస్త విశేషం. మరి శని అమావాస్యని ఎలా వినియోగించుకోవాలి, ఏ ఏ రాసుల వాళ్ళు ఖచ్చితంగా ఆయన ఆరాధన చెయ్యాలి, ఆయన పుట్టినరోజు కాబట్టి. మరి మీరేమో శని మా శని అంటున్నారు, ఏమిటంతా అక్కున చేర్చుకోవడానికి కారణం ఒకసారి చెప్పండి సార్. అంటే సాధారణంగా శని అనేది మనకి ఫస్ట్ అసలు ప్రాథమికంగా చూసినట్టయితే కనుక సరే ఎప్పుడు మనకి శనివారంతో కలిసి రావటం ఒకటైతే కనుక ఖచ్చితంగా భరణి నక్షత్రం అనేది కూడా శని నక్షత్రంగానే చెప్పడం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనం పుష్యమి నక్షత్రం గురుడికి ఎలాగ చెప్తామంటే పుష్యమి నక్షత్రం మీకు శని అనుకుంటాం కదా, కానీ ప్రతి ఒక్కరికి మళ్ళీ వాళ్ళ నక్షత్రాలు ఉంటాయి కదా. సో అలా శనికి భరణి నక్షత్రం అనేది భరణి నక్షత్ర సంజాతి అని చెప్పి ఆయనకి మనం ఏదైనా సరే శాంతి చేసేటప్పుడు ఆ పద్ధతిలో చేస్తాం కల్పం అనేది. సో అందుకని భరణి నక్షత్రంలో మీకు శని నక్షత్రంగా అనుకోవటం అనేది ఒకటైతే దాన్ని దగ్ధ నక్షత్రం అంటాం. అంటే కొద్దిగా అగ్ని అనేది ఎక్కువ ఉంటుంది భరణిలో. అందుకే మీరు కనుక గమనించినట్టయితే కనుక భరణి నక్షత్రంలో ముహూర్తాలు ఉండవు. శ్రార్థాలకి మాత్రం చాలా విశేషం, చాలా మంచిది. భరణి నక్షత్రం అనేది చాలా మంచిది. భరణి శ్రాద్ధంగా చెప్పడం అనేది ఉంటుంది, చాలా మంచిది భరణి నక్షత్రం. అందుకని శనికి ఇవ్వటం అనేది జరిగింది. సో మరి కనుక ఖచ్చితంగా వారం కలిసి వచ్చింది, తర్వాత నక్షత్రం కలిసి వచ్చింది కనుక శని అనేదాన్ని అందరూ వినియోగించుకోవాలి. ఇక మా శని మీ శని అనేది ఏం కాదు, ఎవరికైతే ఎక్కువ ఏమంటాం కొద్దిగా నీతి నిజాయితీలు ఉన్న వాళ్ళందరికీ కూడా శని అనేది చాలా అవసరం. యోగిస్తాడు. అదే కథని మనకి ఏమంటాం సత్యహరిశ్చంద్ర కథ అందరికీ తెలుసు, కానీ ఆయన ఎందుకు అన్ని బాధలు పడ్డాడు అంటే కనుక వెనకాల శనే. సో ముందు రోజు రాత్రి ఆయనకి కల్లో కనపడతాడు సత్యహరిశ్చంద్రుడికి. కనపడి త్వరలో నా దశ నీకు ప్రారంభమవుతుంది, ఇక్కడి నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. అంటే జరిగేది ఎలాగైనా జరుగుతుంది, నువ్వు వచ్చినంత మాత్రం నేను కొత్తగా మార్చుకునేది ఏమి ఉండదు, నా యొక్క గుణాలు ఏవైతే ఉంటాయో ఆ గుణాలన్నీ అలాగే కొనసాగుతాయి అంటాడు ఆయన. సరే అది చూద్దాం అంటాడు ఇలా. కరెక్ట్గా తర్వాత మొన్నటి రోజు విశ్వామిత్రుడికి వశిష్ఠుల వారికి ఒక సంవాదం వస్తుంది. భూలోకంలో అందరూ అబద్ధాలు ఆడేస్తున్నారు, మోసాలు చేసేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు బతికేస్తున్నారు. అంటే అప్పట్లోనే ఆయన అన్నాడంటే ఇప్పుడు ఇంకెంత ఉన్నామో చూడండి, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నామో చూడండి. పొరపాటును కూడా తపస్సు నుంచి బయటకు రారు ఈ ఋషులు కదా, అన్ని అబద్ధాలు ఉంటాయి. అప్పుడు ఆ టైంలోనే ఆయన అన్నాడు ఆ మాట. అంటే లేదు, ఈయన సత్యహరిశ్చంద్రుడు అని ఆయన ఉన్నాడు, చూడు నువ్వు వెళ్ళి ఆయన పరీక్షించుకో, ఎన్ని రకాలకు పరీక్షిస్తావో, ఆయన అబద్ధం ఆడు అని. అందుకని ఆ రకంగా ఆయన అన్ని రకాల కష్టాలు పెట్టడం అనేది జరుగుతుంది. అందులోనే మధ్యలో మనకి నిజాయితీగా ఉంటే కష్టాల ఘోరం కదా. అంటే అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఒకటి మనం కష్టాలు అనుకుంటాం, కానీ శనితో ఉండే ఇబ్బంది ఏంటంటే మంచి అనుకున్నా చెడు అనుకున్నా అదే. అంటే ఆయన మన యొక్క కర్మని తొందరగా ఫిల్టర్ చేసేయటం అనేది ఉంటుంది. అంటే కష్టాల ద్వారానే మన కర్మ తొలగే మార్గం ఉంది తప్ప మరొకటి లేదు. సో అందుకని తర్వాత చాలా అద్భుతమైన జీవితాన్ని సత్యహరిశ్చంద్రుడికి ప్రసాదించాడు ఆయన. సో ఒక పక్క మంచి కీర్తి ప్రతిష్టలు ఇచ్చాడు, స్థిర స్థాయిలో ఉండిపోయేవి ఇప్పటికీ అనుకుంటున్నాగా కదా. సో ఆ తర్వాత మళ్ళీ ఏమంటాం విష్ణు సాన్నిధ్యానికి చేరుకోవడానికి అలా ఏదైనప్పటికీ కూడా వాళ్ళ భావన ఏదైతే ఉంటుందో ఆ భావనకి తగ్గనట్టుగా వాళ్ళని ఎదగనిచ్చాడు ఆయన. సో మరి కష్టాలు ఉంటే మన కర్మ అనేది చెడు కర్మ ఏదైతే ఉంటుందో అది పోతుంది. అందుకని నేను అనేది ఏంటంటే సాధారణంగా నాకు వచ్చే కస్టమర్స్కి కూడా శని బాగా వాళ్ళకి మేలు చేసే గ్రహం అనుకోండి, సాధ్యమైనంత వరకు కూడా బాగా అవసరం వస్తే తప్ప అబద్ధం ఆడొద్దనే చెప్తా. ఒక రెమెడీ అది, ప్రాక్టికల్ అంతే. దోషపరిహారాలు అంతే, మనం ఏం చిన్న వేస్తాం కదా. సో బాగా అవసరం ఉంది అప్పుడు మాత్రమే. కొంతమంది ఏంటంటే అలాగే ఆడేస్తూ ఉంటారు, నోటికి ఏదో వస్తే అది అబద్ధం ఆడేస్తూ ఉంటారు, చాలా ఇబ్బంది పెడతాడు. సో అందుకని శని దశ నడుస్తున్నప్పుడు, ఏళ్ళ శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు మనం ఎంతవరకు నిజాయితీగా ఉండగలిగితే అంత మంచిది. అది కూడా ఒక రెమెడీ.
అందుకని ఆ రకంగానే అక్కడ మనకి సత్యహరిశ్చంద్రుడు కథ అదే చెప్తుంది. ఎన్ని కష్టాలు పడినా కానీ ఆయన నైతికత్వాన్ని వదలలేదు కాబట్టి శని భగవానుడు ఆయనకి ఇవ్వాల్సింది ఇంకా రెట్టింపు ఇచ్చాడు. సో అంతకితం బృహస్పతి కథలో కూడా తారాదేవి చంద్రుని కామోద్రేతం అవ్వటం అనేది కూడా శని వల్లే, శని ప్రభావం వల్లే. ఇలా బోలని ఉదంతాలు అనేవి అయితే మనకి కనిపిస్తూనే ఉంటాయి. అంటే శని వదలనేది ఎవరినీ లేదు, కేవలం ఆయన ఎక్కడైనా ఓడింది ఏదైనా కనబడితే అది కేవలం ఆంజనేయుడి దగ్గరే కనబడుతుంది. సో శివుడు సాక్షాత్ శివుడిని సైతం అందరినీ ఇబ్బంది పడ్డాడు. ఆంజనేయుడు నిజంగానే ఆయనని పిడుగుద్దులు గుద్దాడా సార్? అందుకే ఆయన కొళ్ళు నొప్పులు అవి అంటారు అని అనేది మనకి పురాణాల్లో అట్లాంటి ఆంజనేయుడి కథల్లో మనకు వస్తుంది. స్పష్టంగా ఆంజనేయుడి భక్తులు ఒక్కరి జోలికే నేను వెళ్ళననేది కూడా ఆయన చెప్పాడు, అభయం ఇచ్చాడు. సో అందుకని ఆంజనేయుడిని మనం శనికి ఆపాదించడం అనేది ఎక్కువగా జరుగుతుంది. సరే, ఇవాళ పరిస్థితులు బట్టి మనం ఆంజనేయుడు అనే కాదు, కాలభైరవుడు ఇలా కొంతమంది పేర్లు కూడా శని కోసం మనం మెన్షన్ చేయటం అనేది ఉంది. కానీ ఈరోజు మనం ఏదైనప్పటికీ కూడా చక్కటి శని అమావాస్య, శని ఆవిర్భావ దినోత్సవం. అసలు మామూలుగా మనకి ఏమంటాం, వైశాఖ మాసంలో కాదు, శనివారం నాడు అమావాస్య వస్తే అది చాలా ప్రత్యేకంగానే శని అమావాస్యగానే చెప్తాం. అంటే శని త్రయోదశులు ఎలా ఇచ్చామో ఈ అమావాస్య శనివారం వస్తే దాన్ని ఎలాగో మనం శని అమావాస్య అన్నాం. సో అందుకని ఇలాంటి రోజులు ఏమైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం శనీశ్వరుడి యొక్క ఉపశమనం కోసం వాడుకోవాలి. సో అది ముఖ్యంగా ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా. అంటే కుంభరాశికి ఉంది ఏలినాటి శని, తర్వాత మీనరాశికి ఉంది ఏలినాటి శని, మేషరాశికి ఉంది ఏలినాటి శని, తర్వాత సింహరాశికి అష్టమ శని, ధనురాశికి అర్ధాష్టమ శని. 5 రాశులకి ఎలాగో శనులు ఉన్నాయి, వీళ్ళందరూ ఎలాగో పూజించుకోవాలి కదా. సో అందుకని శనికి ఏం చేయాలి, ఏం చేస్తే ఎంతో కొంత ఇవాళ మంచి జరుగుతుంది అనేది. సో మామూలుగా అయితే కనుక ఖచ్చితంగా మనం ఇప్పుడు ఇచ్చే రెమెడీ అని కాదు, ఎప్పుడైనా సరే ఈ శనికి సంబంధించినంత వరకు దశరథ కృత శని స్తోత్రం అనేది ఏదైతే ఉంటుందో అది చదువుకోవటం అనేది చాలా మంచిది. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఖచ్చితంగా శని గాయత్రి అనేది చాలా అవసరం. ఈ శని గాయత్రి ఎలా చదవాలి అంటే కనుక మనం పడమరలో కూర్చోవాలి, పడమరలో కూర్చుని 19 సార్లు చదువుకోవాలి. ఏంటి శని గాయత్రి అంటే, ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఇది 19 సార్లు చదవాలి. అయితే తర్వాత ఇదే రోజు అవకాశం ఉంటే గనక ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో, ఎందుకంటే శని ఎప్పుడు కూడా వృద్ధుల విషయంలో ఉంటాడు. అంటే అందుకని మనకు రెమెడీస్లో ఇచ్చేప్పుడు అది కూడా చెప్తాం, సాధ్యమైనంత వరకు కూడా పెద్దవాళ్ళని గౌరవించండి. ఇంట్లో ఒకవేళ వృద్ధులు ఉంటే కనుక వాళ్ళని తిట్టడం, కొంతమంది ఆట పట్టించడం, వెకిలిగా ఉండటం చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా శనికి నచ్చని పనులు. సో మన ఇంట్లో ఒకవేళ వృద్ధులు ఉన్నారు అంటే కనుక వాళ్ళు శని ఉన్నాడు అని అర్థం. సో అందుకని ఖచ్చితంగా అంటే చిన్న వయసులో మనకి పెద్ద వయసు రూపం వచ్చింది అంటే కనుక వాళ్ళ మీద కూడా శని ఇంపాక్ట్ ఉన్నట్టే. అవునా? కొంతమందికి తొందరగానే జుట్టు ఊడిపోవటం, తొందరగా జుట్టు తెల్లబడిపోవటం, అంటే వాళ్ళకి శని ఏమంటే ముఖాకృతికి సంబంధించిన ప్లేస్లో ఉండటం. సో అది శని వల్లే. అంటే ఒక మనం మంచి యవ్వనవంతుడు కూడా ముసలివాడిలా కనిపించాడు అన్న నెగిటివ్ శని లేదు, ఒకవేళ మంచి ముసలివాడు కూడా యవ్వనవంతుడుగా కనిపించాడంటే పాజిటివ్ శని. అంటే యవ్వనం కావాలన్నా యవ్వనం పోవాలన్నా రెండు శని. సో అందుకని శని రాహు కుజుడు శుక్రుడు కాంబినేషన్లోనే ఎక్కువ అక్రమ సంబంధాలు వస్తాయి. శని రాహు కుజుడు శుక్రుడు. సో కుజ శుక్రుడు వల్ల అతికామం, శని రాహుల వల్ల మనం ఆ నీచ స్థితికి చేరుకోవటం, అదే నీచ స్థితికి చేరుకోవటం. సో ఖచ్చితంగా శని ఉంటాడు అక్కడ. శని లేకుండా ఎవరికి కూడా అటువైపు ఉండదు. అంటే నెగిటివ్ శని ఎవరికైతే ఉంటాడో అటువైపు వెళ్ళిపోతుంది, నీళ్ళు పళ్ళ మెరుగునట్టు అని. సో ఆ పాజిటివ్ శని ఎవరికైతే ఉంటాడో ఖచ్చితంగా వాళ్ళు దేన్నైనా సరే తృణప్రాయంగా తీసేయటం. సో అటువంటి ఇది రావాలంటే కనుక ఖచ్చితంగా పాజిటివ్ శని ఉండాలి. సో అందుకని శని అంటే నాకు ఇష్టం. అందుకని సో మనిషి చెడినా బాగున్నా ఖచ్చితంగా దాని వెనకాల ఎంతో కొంత శనే ఉంటాడు. సో అది ఖచ్చితంగా శని చెప్పే సూత్రాలు మనకి. అయితే మరి శని సరే ఇవి జనరల్గా నేను చెప్పింది ఇందాక కాకధ్వజాయ విద్మే, కానీ ఇవన్నీ ఎవరైనా సరే శనితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవచ్చు. ఇవాళ అక్క శని జయంతి అనే కాదు,
ప్రతిరోజు కూడా చదువుకోవచ్చు. కానీ ఈరోజు మనం శని కోసం ఏం చేస్తే మంచి అవుతుంది అనేది. సో నల్ల నువ్వులు బెల్లము చిన్న ఉండలాగా చేసి 8 ఉండలు చేయాలి. ఆ 8 ఉండలు చేసి దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే కనుక రావి చెట్టు దగ్గర దీపం పెట్టి ఈ 8 ఉండలు పెట్టేస్తే శని దోషాలు పోతాయి. లేదు రెండో రకం రెమెడీ ఉంది, కానీ ఇది అందరికీ చేయడం కష్టం ఉండొచ్చు, కానీ ఇది కూడా మంచి రెమెడీనే. సో ఎవరైతే అంటే వాళ్ళు తెప్పి ఏమంటే మందు మద్యం అది కనుక ఒక చిన్న బాటిల్లో పెట్టేసి దీన్ని మురుగు కాలువలో విసిరాలి. మా దగ్గర ఏదైనా శని దోషాలు ఉంటే పోవాలనుకుని అలా మురుగు కాలువలో వదిలేయటమే. సో ఇది కూడా మంచి రెమెడీనే. సో అలా కూడా చేయొచ్చు. మురిగిపోయిందని మురుగు కాలంలో వేయాలి. రైట్. అప్పుడు వీళ్ళకున్న శని పోతుందా, మురికిపోయి మురిపం వస్తుంది. బాగుంది ఇది. సో అందుకని ఆ రకంగా కూడా చేయొచ్చు. మరి కాలువలు అవి లేవండి, మేము ఈ పరిహారం చేయాలనుకుంటున్నాం, మా పరిస్థితి ఏంటి అనుకుంటున్నాం? అంటే ఖచ్చితంగా దీనికైతే అందుకే మనం 2 రకాలుగా చెప్పడం. ఒకటి రావి చెట్టు అనేది చెప్పాము. ఒకవేళ కాలువ అనేది ఖచ్చితంగా ఏదో ఒకటి, అంటే ఇప్పుడు మురుగు కాలువ కాకపోయినా కనీసం పంచైన కాలువైనా ఉండాలి. అంటే మంచినీరు ప్రవహించేది పనికిరాదు, చెత్తగా ఉన్న దాంట్లోనే వేయాలి. సో అందుకని ఖచ్చితంగా అలాంటిది ఏదైనా ఉంటే వెతుక్కునైనా వేయటం అనేది ఇవాళ ఒక్కరోజే కదా మనం చేసేది, చేయండి. సో అలా చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది శనిపరంగా. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా వివరించారు. ఖచ్చితంగా ఈ పరిహార మార్గాల్ని కనుక చేసుకుంటే, అందులో ఆయన పుట్టినరోజు ఆయనకు స్పెషల్ డే కదా, డెఫినెట్గా ఆయన గుడ్ లుక్స్లోనే ఉంటాం మనం. అదే కాకుండా ధర్మబద్ధమైన జీవితాన్ని అనుసరిస్తే ఆయన ఖచ్చితంగా యోగిస్తాడు, ఇవన్నీ ఏమీ చేయక్కర్లేదు. పైగా రెండోది ఏంటంటే ఇలాగే ఆయన ఎన్ని బాధలు పెట్టుకున్నా తట్టుకుని బయటకు వస్తాం. లేదు మనం అధర్మంలోనే వెళ్తాం అనుకుంటే ఐపీ పెట్టుకుని పారిపోతాం. ధర్మంగానే ఉందాం, శని అనుగ్రహానికి పాత్రలు అవుదాం. చాలా అద్భుతంగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. నమస్కారం సార్.